ఈరోజు దేవుని వాగ్దానము 55వ కీర్తన 22వ వచనం. ఈరోజు దేవుని వాగ్దానము 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు రాసిన కీర్తనలో నీ భారము యెహోవా మీద మోపుము అంటే మన భారం ఏమై భారం ఉందో అంటే ఏ సమస్యల్లో, ఏ కఠినమైన సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో మనం దేనికి భయపడకుండా మన భారం అంతా ఆయన మీద వేస్తూ ప్రార్థన చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆ సమస్య నుండి కానీ, ఆ జటిలమైన సమస్య నుండి కానీ, ఆ శోధన నుండి కానీ, ఆ వేదన నుండి కానీ, ఆ కఠినమైన సమస్యల నుండి కానీ ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన ఆదుకుంటాడు మాట. ఆయన నీ ప్రార్థన వింటూనే ఉంటాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీడంట. అంటే ఆయన నమ్మిన వాళ్ళను, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్న వాళ్ళను ఆయన ఎన్నడూను కదలనీయడు. అంటే కుడికి కానీ ఎడమకు కానీ మనం కృంగిపోయినా పడిపోయినా, కుడికి కానీ ఎడకు కానీ పడిపోయినా ఆయన లేవనెత్తివాడై ఉన్నాడు. దేవుడిని నమ్ముకుంటే నీతి. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఏ శ్రమలో నుండా, ఏ ఇరుకులోనైనా, ఏ శోధనలోనైనా జయమిచ్చు జయశీలుడు మనకున్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. మన భారము మనమే మోసుకోకూడదు. మనం మోసుకుంటూ మనం ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. ఆయన మన భారం మోస్తాడని విశ్వాసంతో ఉండాలి. ఆయన మన భారం నుండి విడుదల దాయిచేస్తాడని నమ్మకంతో ఉండాలి. ఆయన సమస్తము చేయగల దేవుడని విశ్వాసము కలిగి ఉండాలి. శ్రమ నుండి ఆయన మాత్రమే విడిపించగలవాడని నిశ్చయత కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎన్నడూ కదలనీయుడు, తప్పిపోనీయుడు, విడిపిస్తాడు అని నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో సాగిపోవాలి. ఆయన మనల్ని ఆదుకుంటాడని నమ్మకంతో ఆయన చేయు కార్యం అంతటి వరకు చివరి వరకు మన కనపడుతూనే ఉండాలన్నమాట. మన భారం అంతా మనమే మోసుకుంటూ ఉంటే అది భారంగానే ఉంటుంది. అంతేగాని ఆయన మీద వేస్తే అది సులువుగా ఉంటుంది. ఆ భారము మనకి తేలికైపోతుంది. మన హృదయం మన దేవుని మీద వేసాం, మన భారం ఆయన చూస్తాడు. ఆయన మనని కనికరించి విడిపిస్తాడు. ఆయన మనని గొప్ప చేస్తాడు. ఈ సమస్య నుండి విడుదల చేస్తాడు. ఆయన ఆదుకుంటాడు. ఆయన ఈ శ్రమ నుండి మనల్ని తప్పిస్తాడని నిశ్చయత కలిగి మనం ఎంతో నెమ్మది కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడన్న వాక్యము వాగ్దానం